క్యాప్సికమ్స్ తీసుకో. నెక్స్ట్ ఆ వంకాయలు కూడా తీసుకో. బీట్రూట్స్ తీసుకో. ఆనియన్స్ కూడా తీసుకో. ఇదేంది ఇట్లున్నది? ఎంతసేపు నా ఉల్లిగడ్డను అలాగే చూస్తావు? నీలాగే మగ్గిపోయింది. అక్కడ పెట్టి వేరేది వేయి. అన్నా, మిర్చి కొత్తిమీర మీ అయ్యొచ్చి తీసుకొస్తాడా? మిర్చి కొత్తిమీర కట్ట కోసం మా డాన్ని ఇప్పటికిప్పుడు రమ్మంటే బాగుండదు కదా. కూరగాయలు కొన్నికి రాదు కానీ ఇలాంటి పంచులైతే వస్తాయి కదా. కూరగాయలు కొనడానికి డబ్బులు కావాలి, పంచులు అయితే ఫ్రీయేగా. ఏంటి ఏదో కొనుక్కుంటున్నావు? నీతో ఎట్లా మాట్లాడినాయో కనీసం కొనుక్కోవడం కూడా ఫ్రీడమ్ లేదా నాకు? సరే కొనుక్కో. ఇంటికెళ్ళాక ఫుల్ ఫ్రీగానే ఉంటావుగా, అప్పుడు కొనుక్కో. ఇప్పుడైతే డబ్బులిచ్చి కూరగాయలు తీసుకురా. సరే. దీని తల్లి. గాంధీ గారు బతుకుంటే ఫ్రీడమ్ పిల్లల చేతుల్లోకి వెళ్ళిపోయిందని బాధపడే వాళ్ళన్న. తీసుకో అన్న. ఏంటి ముత్యం ఇంత స్లోగా నడుస్తున్నావు? నీది ఎంటీ బండి అందుకే ఫాస్ట్గా వెళ్తున్నావు, నాది లోడు బండి అందుకే స్లోగా వస్తున్నా. తొందరగా రా, ఎండ కొడుతుంది. ఫ్రీగా వెళ్ళేదానివే అంతే ఇరిటేట్ అయితే నేనెంత అవ్వాలి? అన్నా ఒక గ్లూకోజ్. నువ్వు కూడా తాగుతావా? తాగుతా. అయినా నువ్వెలా తాగుతావు? 2 చేతులు ఖాళీగా లేవుకా. సరే ఫీల్ అవ్వకు, ఇంటికెళ్ళాక లెమన్ జ్యూస్ చేసిస్తా. సరే. అన్నా ఒక పాండ్స్ పౌడర్, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ, అలానే ఒక మైసూర్ శాండల్. ముత్యం తీసుకో 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 తీసుకో. నా జీవితం ఇంత బరువుగా మారడానికి 2 లేడీస్ కారణం. ఒకరేమో టీఎస్పీఎస్సీ లీక్ చేసిన లేడీ, ఇంకోరేమో మా ఐరన్ లెగ్ అత్త. ఏంటి అల్లుడు గారికి జాబ్ వచ్చిందా? ఆయన రాసిన ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే పేపర్ లీక్ అయిందని తెలిసి ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారంట. అంటే ఇప్పుడు రానట్టేనా? రానట్టే, కానీ నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ ట్రై చేస్తా అన్నారు. బొంద చేస్తాడు. ఆల్రెడీ ఏజ్ 30 దాకా వచ్చింది. జాబ్ వస్తుందని నీకిచ్చి పెళ్లి చేశాను. లేకుంటేనా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ వచ్చినోడికిచ్చి పెళ్లి చేసేదాన్ని. ఎప్పుడో అయిపోయిన పెళ్లి గురించి ఇప్పుడెందుకమ్మా మాట్లాడుతున్నావు? అమ్మా, పాలు చాలా తక్కువగా ఉన్నాయి. 3 అల్లుళ్ళకి కాఫీ సరిపోతుందా మరి? సర్లే, కాఫీ టీ నేను చేస్తానులే గాని నేను చెప్పినట్టివ్వు. సరే. అప్పటి నుండి నా లైఫ్ తిరగబడ్డది. నా ఇంట్లో అత్తమ్మ పథకాలు స్టార్ట్ అయ్యాయి. నా పిల్లం డ్యూటీలు నేను చేయడం మొదలైంది. ఇదిగో తీసుకో. ప్లీజే కొంచెం అటుకులు తింటానే. ఈ లెమన్ జ్యూస్ వల్ల నాతోటి అవ్వట్లేదే.
ఉపవాస దీక్షని ఆఫ్టర్ ఆల్ ఈ అటుకుల కోసం భగ్నం చేయకండి. అయినా కోరికలను నువ్వు కోరుకుని నన్ను ఉపవాసం ఉంచడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయమే? మా అమ్మ చెప్పింది జంటలో ఏ ఒక్కరు ఉపవాసం ఉన్నా ఇద్దరికీ పుణ్యం వస్తుందని. ఉపవాసం అంటే వారానికి 1 రోజు ఉండాలి. ఇలా వారానికి 3 రోజులు, నెలకు 15 రోజులు ఉంటే దాన్ని ఉపవాసం అనరే. ఆమరణ నిరాహార దీక్ష అంటారు. అలా అనకండి, మీరంటే నాకు ప్రాణం. ప్రాణం అంటూ మళ్ళీ నా కడుపెండ పెడుతూ ఇది ఎక్కడ సింకే? అయినా ఇదంతా మీ అమ్మ వల్లనే. అగో మీ అమ్మని తిట్టినప్పుడే ఎవడో కాలింగ్ బెల్ కొట్టింది. ఇగో ఈ అటుకులు లెమన్ తీసి కిచెన్లో దాచేయి. వచ్చేవాళ్ళు చూస్తే మనం చిల్ అవుతున్నాం అనుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళకి నేనే రెడీ చేయాల్సి వస్తుంది. మా ఇంటి దయ్యం గారికి నమస్తే, దేవత గారికి నమస్తే. అయినా చెప్పకుండా వచ్చారేంటి అత్తమ్మగారు? చెప్పొస్తే నువ్వు ఇంట్లో ఉండవని చెప్పకుండా వచ్చా. నడు. ఏమైనా కాఫీ టీ తీసుకుంటారా అత్తగారు? ఎండ్లో పడిచిన వాళ్ళకి కాఫీ టీ తాగమని ఎవరైనా అడుగుతారా? పోనీ ఏమైనా విషయం తీసుకుంటారా? ఆయన మాట్లాడుతూ ఉంటే అలానే మాట్లాడతారు. ఈ బాదం మిల్క్ తాగమ్మా. నాకేమో లెమన్ జ్యూస్, వాళ్ళ అమ్మకేమో బాదం మిల్క్. నా ఇంట్లోనే నాకే ఇంత పక్షపాతమా? బాదం పాలు బాగున్నాయి అత్తగారు? బానే ఉన్నాయి గాని నీ గవర్నమెంట్ జాబ్ సంగతి ఏమైనట్టు? గవర్నమెంట్ మారాక నోటిఫికేషన్ వేస్తా అన్నారు. వేశారుగా. ఏజ్ లిమిట్ దాటిపోయింది అత్తమ్మా. మా ఎగ్జామ్ అప్పుడు క్యాన్సిల్ చేసినందుకు నోటిఫికేషన్ ఆపేశారు. ఇప్పుడు ఏజ్ లిమిట్ పెంచుతామన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పట్లో రాదంటావు? అంటే తొందరలోనే వస్తుంది. ఆల్రెడీ పెళ్ళై 4 సంవత్సరాలైంది. నాకు నీ మీద నమ్మకం పోయిందలుడు. అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందనే మీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేశారా? మరి నీ అందాన్ని చూసి పెళ్లి చేశారనుకున్నావా? అత్తమ్మ, మీకు రేసిజం ఫీలింగ్స్ బాగానే ఉన్నాయి. అలాగని నేను మాట్లాడితే మీరు తట్టుకోలేరు తెలుసా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే అల్లుడు. ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇద్దామని వచ్చాను. ఏంటి? కట్నం అగ్రిమెంట్ బాండా? ఇదేంటి? మీ నాన్న చేసిన అగ్రిమెంట్ ఇది. నాకు తెలియకుండా మీకేం అగ్రిమెంట్ చేశాడు? నీకు జాబ్ వస్తుందన్న గట్టి నమ్మకంతో మీ నాన్న చేత బాండ్ రాయించుకున్నాను. ఏంటి? కట్నం 30 లక్షలా? నాకు ఇచ్చింది 15 లక్షలేగా? మీ నాన్న అయితే 30 లక్షలు తీసుకున్నాడు. ఓరి నా దొంగ డాడు, నన్నే 15 లక్షలు స్కామ్ చేసావా? అయినా ఈ కట్నం బాండ్లు రాసుకోవడం ఏంటి? అది నాకు ఇంత లేటుగా ఇవ్వడం ఏంటి? ఎవరైనా కట్నం ఇస్తారని ఇలా బాండ్లు రాయించుకుంటారా చెప్పు? మా ఇద్దరు కూతుళ్ళ కట్నం విషయంలో గొడవలు వచ్చాయని సువర్ణ విషయంలో బాండ్ రాయించుకున్నాను. అయినా ఇప్పుడు మీ కొంపే మునిగిందని సడన్గా బాండ్లు చూపిస్తున్నారు. మీ కూతురు నన్ను హింసిస్తున్నా, బాగున్నట్టే యాక్టింగ్ చేస్తున్నాగా. ఇంకేం కావాలి మీకు? గవర్నమెంట్ జాబ్. ఓహో, మీ ఇద్దరు కావాల్సింది అదేనా? చెప్పాను కదా టైం పడుతుందని. మాకు నీ మీద నమ్మకం పోయింది. సరే, ఇద్దరు గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు మరి? ఆ డాక్యుమెంట్లో రూల్ నెంబర్ 4 చదవండి. ఎట్టి పరిస్థితిలోనైనా గవర్నమెంట్ జాబు రాని ఎడల ఇచ్చిన కట్నం తిరిగి చేయాలా? Yes, we want కట్నం రీఫండ్. హే, ఇలా ఉన్నారేంటే మీరు? అయినా కట్నం రీఫండ్ డబ్బులు ఎవరైనా అడుగుతారా? అప్పులోళ్ళు కూడా ఇంత రాక్షసంగా నన్ను అడగలేదు తెలుసా? అందుకే ఈ ట్రెండ్ మేము స్టార్ట్ చేసాం. ఏంటి మళ్ళీ సింకా? దయచేసి ఎవరొకరు మాట్లాడండి, ఇలా సింకులో మాట్లాడకండి. మీరెన్ని చెప్పినా మా 30 లక్షలు మాకిచ్చేయాలి అంతే. అయినా అందులో సగం మా నాన్న నాకు తెలియకుండానే దొబ్బేశాడు. అవన్నీ మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిబేట్స్, వాటితో మాకు సంబంధం లేదు. హే, నువ్వు సింగిల్గా మాట్లాడినా ఇరగదీస్తున్నావే. అయినా ఇప్పుడు డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్లో నేను లేను. ఒకవేళ ఉన్నా నేను డబ్బులు ఇవ్వలేను. మీరేం చేసుకుంటారనేది నా వాదన. ఏం లేదండి, సింపుల్గా మీ మీద గృహహింస కేసు పెట్టి లోపలేసి భరణం రూపంలో కట్టించుకుందామని మా అధిష్టాన వ్యూహం. అమ్మా, మొగుడాన్ని జాలి లేకుండా నన్ను జైల్లో వేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారా? ఎంత కుట్ర, ఎంత కుతంత్రం! మీకు గవర్నమెంట్ జాబే వస్తుందని నమ్మించి పెళ్లి చేసుకున్నందుకు ఇదే మేం విధించే శిక్ష. ఎవరో పేపర్ లీక్ చేసిన దానికి ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే అది నా తప్ప ఏమన్నా? అవన్నీ మాకు అవసరం లేని కారణాలు. చెయ్యని తప్పులకు శిక్షలు వేయొద్దని మీ అమ్మకు కొంచెం చెప్పే. మా అమ్మ మాట నా మాట తగ్గేదేలే. అత్తమ్మ, కొంచెం మీరైనా ఆలోచించండి. ఇది మీకైనా న్యాయం కాదు. అల్లుడు, చెప్పేదంతా చెప్పాం. మీకు 2 చాయిస్లు. కట్నం రీఫండ్ ఇచ్చి హ్యాపీగా ఉండొచ్చు, లేకుంటే హ్యాపీగా జైలుకెళ్ళొచ్చు. అత్తమ్మ, అసలు నో చాయిసా? ఇంకే దారి లేదా? సువర్ణ, అత్తమ్మ, అస్సలు చాయిసే లేదు. ఓకే, చెప్తానుండండి. అప్పటినుంచి చూస్తున్నా మీరు మాట్లాడింది మొత్తం రికార్డ్ చేశా. కొంచెమైనా పాజిటివ్ రెస్పాన్స్ మాట్లాడతారని. ఏంటి, నా మీద గృహహింస కేసు పెడతారా? నన్ను లోపలేస్తారా?
మీ ఇద్దరు కట్నం రిఫండ్ కావాలా? మీ ఇద్దరి మీద నేనే కేసు పెడతా, మానసికంగా హింసించారని. నేనే గృహహింస కేసు పెడతా మీ మీద తిరిగి. ఏంటండి ఇప్పుడు మీరు మాట్లాడిందంతా రికార్డ్ చేశారా? ఎస్, 4K డాల్బీ అట్మాస్. అల్లుడు గారు, అది కాదండి. మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, 2 నిమిషాల్లో చేసి పెడతా. అబ్బా మహానటి అత్త, ఇప్పటిదాకా కట్నం రిఫండ్ అని లొల్లి చేసి కేసు పెడతా అనగానే ప్లేట్ మార్చేసి బిర్యానీ పెడతా అంటావా? మీలాంటి కపుల్ బ్రేకింగ్ అత్తమ్మలు ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండకూడదు. అర్జెంటుగా వెళ్ళిపోండి. అమ్మా, నువ్వు వచ్చావని చికెన్ హలీం ఆర్డర్ పెట్టానే, కొంచెం తినేసి వెళ్ళిపో, లేదంటే మీ అల్లుడు గారు ఫీల్ అవుతారు. హలో హలో, నేను అస్సలు ఫీల్ అవ్వను. నన్నేమో ఉపవాసాలుంచి చికెన్ హలీంలేమో మీ అమ్మగారికా? ఇక నుంచి ఉపవాసం లేదు, బొక్క లేదు. చికెన్ హలీం కూడా నేనే తింటా. అత్తమ్మగారు మీరు వెళ్ళిపోండి. బాయ్.